హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతి సాటర్డే మన ఛానల్ ద్వారా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆల్రెడీ లాస్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ఒక సెషన్ డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆప్షన్ చైన్ అనాలిసిస్ను ఏ విధంగా యూజ్ చేస్తాం, ఆప్షన్స్లలో ఇండెక్స్లలో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఈరోజు నేర్చుకుందాం. మనము లాస్ట్ సెషన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండి ఓపెన్ కాంట్రాక్ట్, ఆ ఓపెన్ కాంట్రాక్ట్ ఇంకా సెటిల్గా ఉందని ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఆ ఓపెన్ ఇంట్రెస్ట్లో మొత్తం 4 సినారియోస్ ఉంటాయని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. ఎవరికైనా అంటే ఈ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 సినారియోలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలి. ఈ 4 సినారియోలు మనకు అర్థమైతే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ చైన్ అనేది మనకి ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతుంటుంది. ఈ 4 మీరు ఓన్లీ 2 మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు కష్టం అనిపిస్తే 4 ఇబ్బంది అయితే ఓన్లీ 2 మాత్రమే గుర్తుపెట్టుకోండి. లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్ అంటే మనకు ఓఐ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫ్రెష్ మనీ మార్కెట్లోకి వస్తుంది. ఓఐ డిక్రీజ్ అవుతూ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనీ అనేది బయటకు అంటే అక్కడ మార్కెట్లో ఉన్న మనీ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి సో మనకు వెళ్ళిపోయేది అవసరం లేదు, కొత్తగా వచ్చేది మనకు అవసరం. కాబట్టి ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకెవరికైనా ఈ 4 మీద కాంప్లికేటెడ్గా అనిపిస్తే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా అర్థం కాలేకపోతే ఫస్ట్ అట్లీస్ట్ కనీసం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రెండు మనకు క్లియర్ అయితే మనకు ఆప్షన్ చైన్ అనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. సో ఫ్రెష్ మనీ వస్తుంటే ఐదర్ లాంగ్ బిల్డప్ కావచ్చు, షార్ట్ బిల్డప్ కావచ్చు. ఈ లాంగ్ బిల్డప్ అనేది ప్రైస్ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతాం. షార్ట్ బిల్డప్ అనేది ప్రైస్ అనేది డౌన్ఫాల్ అయితే షార్ట్ బిల్డప్ జరుగుతుందని చెప్పి మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఈ సినారియోస్ను మనం ఆప్షన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఈరోజు నేర్చుకుందాం. ఈ ఆప్షన్స్లో యూజ్ చేసుకుంటూ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అవి డెరివేటివ్స్ కిందికి వస్తాయని చెప్పి మనం లాస్ట్ వీడియోలోనే డిస్కషన్ చేయడం జరిగింది. ఈ డెరివేటివ్ యొక్క వాల్యూస్ అనేది అండర్లయింగ్ అసెట్ మీద డిపెండ్ అవుతాయి. అండర్లయింగ్ అసెట్ పెరుగుతూ ఉంటే వీటి యొక్క వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. అండర్లయింగ్ అసెట్ యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటే వీటి యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటుంది. వేరేస్ ఫ్యూచర్లో ఒక షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు అప్సైడ్ ఉంటుందనుకుంటే మనం బై చేస్తుంటాం. షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు డౌన్ సైడ్ ఉంటుందంటే మనం సెల్ చేస్తాం. వేరేస్ ఆప్షన్స్లో ఇంకా మనకు అవకాశాలు అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అంటే పర్టికులర్ ఈ ప్రైస్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 2000 దగ్గర ట్రేడ్ అవుతుంది, 2100 వరకు అక్కడి వరకే వెళ్తుంది. సో అట్లా 2100 తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఇంకా క్లియర్గా అంటే పర్టికులర్ ప్రైస్ వరకు వెళ్తుందని చెప్పి కాన్సెప్ట్లు ఉన్నప్పుడు మనం ఆప్షన్స్ని యూజ్ చేస్తుంటాం. అంటే ఈ పర్టికులర్ ఈ ప్రైస్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి ఆ పీరియడ్లో ఆ ప్రైస్ వరకు వెళ్తుంది కాబట్టి అక్కడ బయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా అక్కడ సెల్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అలాంటి ఇంకా మనకు అవకాశాలు విస్తృతం చేయడానికి ఆప్షన్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలా ఈ కాల్ ఆప్షన్ అంటే ఏంటిది? కాల్ ఈజ్ ఏ ఆప్షన్స్ ఆర్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్. మనకు ఇందాక మన కాంట్రాక్ట్స్ ఏవైనా కాంట్రాక్ట్స్, డెరివేటివ్ అంటేనే కాంట్రాక్ట్ దట్ గివ్స్ ద ఆప్షన్ బయ్యర్ ద రైట్ బట్ నాట్ ద ఆబ్లిగేషన్ బై ఏ స్టాక్, బాండ్, కమోడిటీ, ఐదర్ అసెట్, ఇన్స్ట్రుమెంట్ ఎట్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో స్పెసిఫైడ్ ప్రైస్ వరకు వెళ్తుందని చెప్పి మనం బై చేస్తాం. ఆ ప్రైస్ అనేది పెరగడం కానీ లేదా తగ్గడం కానీ అండర్లయింగ్ అసెట్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్ పుట్ ఆప్షన్ కూడా అంతే. పర్టికులర్గా ఆ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ కానీ ఇక్కడ వరకు వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది, అందుకు అక్కడ సో మనం ఆ స్పెసిఫైడ్ టైం పీరియడ్లో డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనం పుట్ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ మనం జరుగుతుంటుంది. సో 2 సినారియోలు ఉంటాయి. మొత్తం వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ కాల్ సైడ్లో ఏం జరుగుతుంది, పుట్ సైడ్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మనం ఆప్షన్స్లో రెసిస్టెన్స్ను సపోర్ట్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుంటూ రెసిస్టెన్స్ను సపోర్ట్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? హైయెస్ట్ అంటే మనం ఓన్లీ కాల్ సైడ్ మాట్లాడుకుందాం. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని మనం రెసిస్టెన్స్గా యాక్ట్ అంటే ట్రీట్ చేస్తాం. ఒకవేళ హైయెస్ట్ ఓఐ రైజ్ అంటే పుట్ సైడ్లో ఉందనుకోండి, మనం దాన్ని సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తాం. ఇవన్నీ మనం జస్ట్ అప్కమింగ్ అంటే స్లైడ్స్లో మనకు క్లియర్గా అర్థమైపోతుంటుంది. ఎందుకు దాన్ని రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాం, ఎందుకు సపోర్ట్గా యాక్ట్ చేస్తాం అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. వీటిని బేస్ చేసుకుంటూ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే
మొత్తం ఆప్షన్ చైన్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో బిల్డప్ అయిన దాన్ని బట్టి వాటి యొక్క ప్రైజ్ని యొక్క లాంగా షార్టా మనం దాన్ని బిల్డప్ చేసుకుంటూ అంటే దాన్ని బేస్ చేసుకుంటూ బేరిష్ వ్యూవా లేదా బుల్లిష్ వ్యూవా అని చెప్పి మనం డిసైడ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా బేరిష్ వ్యూ కావాలంటే బేరిష్ వ్యూ రావాలంటే సింపుల్, ఓవరాల్ షార్ట్ బిల్డప్ జరగాలి. ఎక్కడ జరగాలి? కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరగాలి. కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగితే ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఆ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ కానీ అది అక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికైతే అంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్ ఇంకా ఎక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే బిల్డప్ అవుతుంటుందో అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సేమ్ లాంగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఎక్కడ జరగాలి? పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరగాలి. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరగాలి. అప్పుడు ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ అనేది మొత్తం కంప్లీట్గా బేరిష్ వ్యూ ఉంటుంది. అలాగే బుల్లిష్ వ్యూ అనుకో, ఓవరాల్ లాంగ్ బిల్డప్ జరగాలి. ఎక్కడ లాంగ్ బిల్డప్ జరగాలి? కాల్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరగాలి. కాల్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరగాలి. పుట్ సైడ్లో ఏం జరగాలి? పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరగాలి. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగితే మనకు బుల్లిష్ వ్యూ ఉంటుంది. అలాగే పీసీఆర్ అనేది పుట్ కాల్ రేషియో అనేది <1 ఉండాలి. ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది <1 ఉంటే బేరిష్ ఉంటుంది. ఇక్కడైతేనేమో <1 ఉంటే బుల్లిష్ ఉంటుంది. ఓవరాల్గా అంటే కంప్లీట్గా రేపు మనం ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్రైటీరియాస్ మనం చూసినప్పుడు ఈ క్రైటీరియాస్ కాల్ సైడ్లో కానీ పుట్ సైడ్లో కానీ మనం ఏవైతే ఇప్పుడు డిస్కషన్ చేసిన క్రైటీరియాస్ మనకు ఐడెంటిఫై అయితే ఆ పర్టికులర్ స్టాక్ అనేది మనకు బుల్లిష్ వ్యూ బేరిష్ వ్యూ అని చెప్పి మనకైతే ఒక క్లారిటీ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ అప్కమింగ్ సెషన్లో అంటే ఈ రాబోయే దానిలో క్లియర్గా తెలుస్తుంటుంది. మనం డైలీ డిస్కషన్ చేస్తుంటాం, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఎందుకు అనేది క్లియర్గా మనం చెప్తుంటాం. మనం గూగుల్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్ ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అనగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్గా మనం ఇండెక్స్ కానీ లేదా ఇండెక్స్లు టైప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. ఒకవేళ మనం ఇండెక్స్లలో కాకుండా స్టాక్స్లలో చేయాలంటే స్పెసిఫిక్ స్టాక్స్లలో చేయాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఆ పర్టికులర్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం కరెంట్ మంతా లేదా నెక్స్ట్ మంతా ఇంకా అప్కమింగ్ మంతా థర్డ్ మంతా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇలాంటి విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓఏ, లెఫ్ట్ ఫార్మోస్ట్ ఉన్నది ఓఏ, దీని పక్కకు ఉన్నది చేంజ్ ఇన్ ఓఏ, పక్కకు వాల్యూమ్, ఇంప్లాయిడ్ వోలటైలిటీ, ఎల్టీపీ, చేంజ్ పర్సెంటేజ్, బిడ్ క్వాంటిటీ, బయ్యర్ ప్రైజ్, బిడ్ ప్రైజ్, ఆస్క్ క్వాంటిటీ, ఇవి స్ట్రైక్ ప్రైజ్. సో మనం ఇన్ని అంశాలు కాల్ సైడ్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఉండేది కాల్ సైడ్, రైట్ సైడ్లో ఉండేది పుట్ సైడ్. ఇన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓన్లీ అంటే మనం పర్టికులర్గా మనం చార్ట్ ఓపెన్ చేయగానే అంటే ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ విండో ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ మన యొక్క ఐస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఓఐలోకి వెళ్ళిపోవాలి, చేంజ్ ఇన్ ఓఐలోకి వెళ్ళిపోవాలి. ఇవే కదా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ కాలం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈరోజు కొత్తగా ఎంత ఇంక్రీజ్ అయింది, పర్టికులర్గా ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ఇంక్రీజ్ అయింది తెలియజేసేదే ఇది. సరే నేను ఒకసారి లైవ్ అనాలిసిస్ చార్ట్లో తీసుకెళ్తాను. 1 సెకండ్. మనకి ఇలా ఆప్షన్ చైన్ గూగుల్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్ టైప్ చేయగానే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఇండెక్స్ కానీ 3 ఇండెక్స్లు చూపెడతాయి. నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఓకే. ఇది ఒకవేళ ఇవి కాకుండా ఇండెక్సెస్ కాకుండా స్టాక్స్ స్పెసిఫిక్ స్టాక్స్ కావాలంటే ఇక్కడ స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డే, నెక్స్ట్ అప్కమింగ్ ఉంటుంది. ఇట్లా వరుసగా యాక్చువల్గా ఇండెక్స్లలో అయితే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మంత్కి 4 అంటే 3 4 12, మొత్తం 12 మనకి ఇక్కడ 12 కనబడుతుంటాయి. సో అలా కాకుండా ఓన్లీ మనం స్టాకే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆర్త్ ఇండస్ట్రీస్ ఓన్లీ జూన్, జూలై, ఆగస్ట్ ఇలా 3 మాత్రమే మనకు అంటే షో చేస్తుంటుంది. స్ట్రైక్ ప్రైస్ ఇంకా పర్టికులర్గా మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే పర్టికులర్గా ఆ స్టాక్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ స్ట్రైక్ ప్రైస్ మీద సెలెక్ట్ చేసుకోవడానికి మనకైతే అవకాశం అయితే ఉంటుంది. సరే ఎనీహౌ మనము ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి ఇది ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 35,141 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇది ప్రైజ్. దీనికి ఇది ఎవ్రీ 100 పాయింట్స్కు స్ట్రైక్ ప్రైజ్ అనేది ఉంటుంది. సో 35,141 అంటే నియరెస్ట్ 100కి, నియరెస్ట్ 100 ఏమవుతుంది 35,141కి నియరెస్ట్ 1 అంటే ఎంత అవుతుంది 35,000
35,100 అవుతుంది. 35,100 అవుతుంది. 35,100 అనేది ఎట్ ద మనీగా ఉంటుంది. ఈ ఎట్ ద మనీ ఇన్ ద మనీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో ఈ షేడెడ్ ప్రాంతం అంతా చూడండి 35,100 అనేది ఎట్ ద మనీగా ఉంటుంది. ఈ షేడెడ్ ప్రాంతం అంతా ఇన్ ద మనీ, ఇదంతా అవుట్ ఆఫ్ ద మనీ. ఈ షేడ్ కాని ప్రాంతం అంతా అవుట్ ఆఫ్ ద మనీ. ఇది కాల్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాల్స్, రైట్ సైడ్ పుట్స్. సో మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఐ అంటే ఏంటిది, చేంజ్ ఇన్ ఓఐ అంటే ఏంటిది. సో ఈ వాల్యూమ్ ఇదంతా అవసరం లేదు, ఓన్లీ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓఐ, చేంజ్ ఇన్ ఓఐ, అలాగే ప్రైస్ చేంజ్. ఇది లాస్ట్ ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఇది చేంజ్. ఓన్లీ 1, 2 అండ్ ఈ మూడు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇంకా కొంచెం అగ్రెసివ్ అయితే మనకు టోటల్ లాస్ట్ కూడా ఉండే ఈ వాల్యూమ్స్ మీద కూడా కొంచెం కంప్లీట్గా ఎంత ట్రేడ్ అవుతుంది, మొత్తం టోటల్ ఓఐ ఎంత లేదా టోటల్ వాల్యూమ్ ఎంత, దాని ప్రకారం మనకు పీసీఆర్ అనేది వస్తుంది, పుట్ కాల్ రేషియో అనేది వస్తుంది. సరే, ఆ తర్వాత డిస్కషన్ చేద్దాం మనం. పుట్ కాల్ రేషియోస్ మీదకి వెళ్ళి కూడా మార్కెట్ వ్యూ, బుల్లిషా బెరిసా అనేది, ఓవర్ బాటా ఓవర్ సోల్డ్ అనేది కూడా మనం డిస్కషన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది లెంతీ అవుతుంది, ప్లస్ మళ్ళీ కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అర్థమైతే నెక్స్ట్ వీలైతే అవసరమైతే మీరు కోరితే అవసరమైతే పీసీఆర్ మీద కూడా ఒక వీడియో చేద్దాం. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది, ఓఐను, చేంజ్ ఇన్ ఓఐ, అలాగే చేంజ్ ప్రైస్. ఓన్లీ ఈ 3 అంశాలే చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది రెండింటికి కామన్, కాల్స్కి పుట్స్కి రెండింటికి కామన్. లెఫ్ట్ సైడ్ ఉండేది కాల్స్, ఇటు సైడ్ ఉండేది పుట్స్. మీకు ఆల్రెడీ అంతా తెలుసు బేసిక్స్, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూడాలి, ఎక్కడ బిల్డప్ అవుతుందో చూడాలి మొత్తం. అంటే ఈ ఓఐ అనేది ఈ ప్రైజ్ అంటే ఎప్పుడు ఉంది, ఇది 3 జూన్ ఎక్స్పైరీ, అంటే 3 జూన్కి ఎక్స్పైర్ అవుతుంది. 3 జూన్కి సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 3 months నుంచి స్టార్ట్ అవుతుంటుంది. సో లాస్ట్ 3 months నుంచి ఇప్పటి వరకు స్టిల్, అంటే లాస్ట్ 3 months నుంచి ఇప్పటి వరకు ఈ పర్టిక్యులర్ ప్రైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35,200 అని ఉంది చూడండి. సో ఇక్కడ హైయెస్ట్ తీసుకుందాం చూడండి. ఓకే, హైయెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనకు ఇది అవుతుంది, ఇది హైయెస్ట్ అవుతుంది. సో 35,500 దగ్గర, 35,500 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ ఓఐ అనేది లాస్ట్ 3 months నుంచి ఈ 35,500 దగ్గర 37,475 కాంట్రాక్ట్స్ అనేటివి బిల్డప్ కావడం జరిగినది. అంటే లాస్ట్ 3 months నుంచి ఇంత బిల్డప్ కావడం జరిగింది. సో మరి ఇదేంటిది, ఈ 16,386 అనేది ఏంటిది, ఈ 16,386 అనేది ఈరోజు, అంటే పర్టికులర్గా ఈరోజు లాస్ట్ సెషన్స్ రోజు కొత్తగా వచ్చి యాడ్ అయినాయి, కొత్తగా కాంట్రాక్ట్స్ అనేవి అగ్రిమెంట్ జరిగినాయి. ఐదర్ వాళ్ళు బై సైడ్ కావచ్చు, సెల్ సైడ్ కావచ్చు. మనకు బై సైడ్ అయితేనేమో మనకేం తెలుస్తుంది, ఇక్కడ ప్రైస్ ఏ విధంగా అవుతుంది, బుల్లిష్లో ఉంటుంది. సో ఈ కొత్త కాంట్రాక్ట్స్ అనేవి వచ్చి చేరినవి. ఇక్కడ ప్రైస్ అనేది ఏ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఉంటేనేమో బుల్లిషు, రెడ్ కలర్లో మైనస్లో ఉంటే రెడ్, మైనస్లో ఉంటే బెరిష్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ 16,386 అనే కాంట్రాక్ట్ కొత్తగా వచ్చి మనకు యాడ్ అయినాయి. ఏ రోజు యాడ్ అయినాయి, లాస్ట్ సెషన్ రోజు యాడ్ అయినాయి. అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు మనకు ఇవి యాడ్ కావడం, అంటే కొత్తగా వచ్చి చేరినాయి. ఈ కొత్తగా వచ్చి చేరడం వల్లనే ఇది 36,000 అయింది. ఇన్ కేస్ ఇవి తీసేస్తే ఇది మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ తేడా అర్థం కావాలి చూడండి. మొత్తం ఇది కంప్లీట్గా లాస్ట్ 3 months నుంచి ఇక్కడ, అంటే లాస్ట్ 3 months అంటే జూన్ 3 వరకు 3 months అవుతుంది. లాస్ట్ 3 months నుంచి 1 month 2 months నుంచి అనుకోండి. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పర్టికులర్గా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇది మొత్తం ఓవరాల్ ఇది ఏంటి 16,000 అనేది కొత్తగా వచ్చి చేరింది. ఏ రోజు, లాస్ట్ సెషన్ రోజు కొత్తగా వచ్చి యాడ్ అయినది. ఐదర్ అది బై సైడే కావచ్చు, సెల్ సైడే కావచ్చు. ఇవి యాడ్ కావడం వల్లనే ఇది ఇంత ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇంత పెరిగింది, ఇంత అయింది మొత్తం టోటల్. ఇది క్యుములేటివ్ అన్నట్టు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ మంత్ నుంచి లేదా లాస్ట్ 3 months నుంచి క్యుములేటివ్ ఓఐ. ఇదేమో ఓన్లీ స్పెసిఫిక్గా పర్టికులర్ డే లాస్ట్ సెషన్ రోజు జరిగిన ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్. కాబట్టి మనకు ఇవి రెండు తెలిసి, ఇవి రెండు క్లియర్ కదా, రెండు క్లియర్ అయితే నెక్స్ట్ ఈ ప్రైజ్ చూడండి. ఈ ప్రైజ్ అనేది పెరిగిందా తగ్గిందా, ఒకవేళ అప్ సైడ్ వెళ్తేనేమో గ్రీన్లో ఉంటుంది, డౌన్ సైడ్ వెళ్తేనేమో రెడ్లో ఉంటుంది.
సో దీన్ని బట్టి మనం డిసైడ్ కావచ్చు ఇది రెసిస్టెన్స్ జోనా లేదా సపోర్ట్ జోనా అని. సో ఎక్కడైతే హైయెస్ట్ ప్రైస్ బిల్డప్ అవుతుందో దాన్ని రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకు రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం? ఎందుకంటే ఇక్కడ ఈ ప్రైస్ వరకు వెళ్ళది అని చెప్పి కాల్ రైటర్స్ భావిస్తున్నారు. అందుకే ఇక్కడ వీళ్ళు ఒకవేళ ఇది బయ్యర్ అయితే ఏమవుతుంది, ప్రైస్ అనేది ఆటోమేటిక్గా గ్రీన్లో ఉంటుంది. అందుకే సెల్లర్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కానీ ఎవరిది హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది? సెల్లర్ది. అంటే కాల్ రైటర్ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అగ్రెసివ్ సెల్లర్ ఉంటాడు అన్నట్టు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ఒక కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఇద్దరికి బయ్యర్కి సెల్లర్కి ఓకే ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఈ ప్రైస్కి ఓకే, నీకు ఈ ప్రైస్కి ఓకే అని చెప్పి ఇద్దరికి ఓకే అయితేనే ఆ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు మరి బయ్యరా ఎవరు డామినేషన్ చేస్తున్నారు? సెల్లర్ డామినేషన్ చేస్తున్నారు. సెల్లర్ అనేవారు డామినేట్ చేస్తున్నారు. బయ్యర్ ఈ ప్రైస్ కొంటా అంటే ఓకే మీరు కొనండి, నేను అమ్ముతున్నా, నేను ఇంత ప్రైస్ అనడానికి అమ్మడానికి అయితే సిద్ధం ఉన్నాడు. అంటే సెల్లర్ అనే వ్యక్తి డామినేషన్ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రైస్ అనేది మనకు తెలుస్తుంది. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో ఆటోమేటిక్గా సెల్లర్ డామినేషన్. ఒకవేళ ప్రైజెస్ అనేవి అంటే గ్రీన్ కలర్లో పెరుగుతున్నాయి అనుకోండి, అది బయ్యర్ డామినేషన్. కాబట్టి ఇక్కడ ఎందుకు పర్టికులర్గా ఇదే ప్రైస్ దగ్గర ఎందుకు ఉన్నాడంటే ఇక్కడ దాకా రాదు. చూడండి మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు, మిగతా మనకు ప్రైజ్లతో మనం పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, కంపేరేటివ్ ఇది ఓకే. దీనికి దగ్గర చూడండి, దీనికి 400 300 దగ్గర ఇక్కడ ఓన్లీ 12,000 ఉన్నాయి, ఓన్లీ 14,000 ఉన్నాయి, ఓన్లీ 11,000 ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మళ్ళీ వాటి తర్వాత తక్కువ. సో మళ్ళీ ఇక్కడ పర్టికులర్ ఈ ప్రైస్ దగ్గర 36,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇక్కడ కూడా చూడండి సిగ్నిఫికెంట్గా వీళ్ళంతా అగ్రెసివ్ సెల్లర్స్. కాబట్టి ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. వన్స్ ఒకవేళ ప్రైస్ అనేది ఈ లెవెల్కు రీచ్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ వెనుకకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ సందర్భంలో మనం ఎలా డిసైడ్ అవుతాం, ఇంట్రాడేలో మనం ఏ విధంగా డిసైడ్ చేస్తాం, ఇదే రెసిస్టెన్స్ అవుతుందా, దీన్ని దాటి ముందుకు వెళ్తుందా అనేది మనం ఒకసారి కొన్ని స్లైడ్స్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. సరే చూద్దాం, ఆ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైతే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్టికులర్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ అవుతుందో, ఆ లెవెల్ని రెసిస్టెన్స్ జోన్గా మనం కన్సిడర్ చేయాలి. పర్టికులర్గా ఎక్కువ శాతం 80% కేసులలో ప్రైజెస్ అనేది రెడ్ కలర్లో ఉన్నాయి అనుకోండి, చేంజ్ ఇన్ ప్రైస్ అనేది రెడ్ కలర్లో ఉంటే, నెగిటివ్లో ఉంటే అది ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేయడానికి, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది. వేరే అది ఇక్కడ అంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ సినారియోలో డిస్కషన్ చేసుకున్నట్టు ఇది దేని కింద వస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం పెరుగుతుంది. సో దీన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం లాస్ట్ కంటే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం పెరుగుతూనే కదా ఇక్కడ పాజిటివ్లో ఉంది. ఇన్ కేసు ఒకవేళ తగ్గితే ఇక్కడ ఏముంటుంది, నెగిటివ్ ఉంటుంది. సరే అలాంటి సీనారీస్ కూడా నేను చూపెడతాను. ఓకే ఇక్కడ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ఓఐ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఫ్రెష్ మనీ ఎంటర్ అవుతుంది. కానీ అది లాంగ్ బిల్డప్పా షార్ట్ బిల్డప్పా? ప్రైస్ చూడండి, ప్రైస్ నెగిటివ్లో ఉంది కాబట్టి షార్ట్ బిల్డప్ అయింది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది గ్రీన్ కలర్లో ఉంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, లాంగ్ బిల్డప్ అవుతుంది. సో ఇలా లాంగ్ బిల్డప్ కంటే షార్ట్ బిల్డప్ది ఎక్కువ సందర్భాల్లో రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పేది వినండి, కొంచెం ఎక్కువ సందర్భాల్లో 70 to 80% కేసులలో షార్ట్ బిల్డప్ అయిన దగ్గర అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. లాంగ్ బిల్డప్ అయినప్పుడు కొంచెం దానికి అక్యురసీ ప్రాబబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. మనం పుట్ సైడ్లో కూడా సపోర్ట్ కోసం చూసినప్పుడు కూడా అలానే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డప్ అవుతుంది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఇది ప్రస్తుతానికి ఇది 35,672 కాంట్రాక్ట్ అనేటివి ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. పర్టికులర్గా 16,492 అనేది ఒకే రోజుల వచ్చి చేరినాయి. ఇది మొత్తం 3 months నుంచి యాడ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్, కుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్
ఇది 35,000లో 16,500 అనేది ఒక్కరోజు కొత్తగా వచ్చి చేరింది. దీనికి కొత్తగా వచ్చి చేరింది కాబట్టి ఎక్కువ సిగ్నిఫికెంట్ ఉంటుంది. సో లాస్ట్ 3 మంత్స్ నుంచి ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర వాళ్ళు బుల్లిష్ ఉన్నారో అంటే బేరిష్ ఉన్నారు అనుకుందాం. బేరిష్ ఉన్నప్పటికీ ఈ ఒక్కరోజు వచ్చేసరికి ఇంత కాంట్రాక్ట్ ఎందుకు బిల్డప్ అయినాయి, వీళ్ళు ఇంకా సిగ్నిఫికెంట్గా ఈ ప్రైస్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, ఈరోజు యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఎక్కువగా షార్ట్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ అనేది 35,000 అనేది స్ట్రాంగ్ దేనిలాగా యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇది పుట్ సైడ్లో షార్ట్ చేయడం జరిగింది. సో పుట్ సైడ్లో షార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రైజెస్ అనేవి ఇంతకంటే అప్ సైడ్ వెళ్తాయని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ప్రైజెస్ అనేవి ఇంతకంటే అప్ సైడ్ వెళ్తాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరేజ్ ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఏమర్థమవుతుంది, అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 35,000 నుంచి 35,000 మధ్యలో 500 మధ్యలో అంటే మూవ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ సాధారణంగా జనరల్గా నార్మల్ డేస్లలో ఒక 1000 పాయింట్స్ మూవ్ అప్ టు డౌన్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ మనం ఈ ఒక్క స్ట్రైక్ ప్రైజ్ని కూడా తీసుకొని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పి మనం ఐడెంటిఫై అనుకోలేము. ఇంకొకటి ప్రైజ్ అనేది తీసుకోవాలి, ఇంకొకటి లేదా రెండు అనేది తీసుకున్నప్పుడు సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, 34,500 దగ్గర ఉంటుంది. ఈ కేసులలో సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి 36,000 అంటే 34,500 నుంచి 36,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీటిలో స్ట్రాంగ్ ఇది ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇంతకంటే పైకి కిందికి వెళ్ళదు. ఒకవేళ ఇది స్ట్రాంగ్ ఉంటుంది, ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇంతకంటే ఎక్కువగా వెళ్ళదు. సో మనం ఏం చేస్తుంటాం, రిటైల్ ట్రేడరు 1 లెగ్ను షార్ట్ చేస్తుంటాము లేదా 1 లెగ్ని బై చేస్తుంటాము. వేరేజ్ ఎఫ్ఎన్ఓలు కానీ అంటే హై నెట్వర్క్ ఉన్న పీపుల్ కానీ లేదా హెడ్జ్ ఫండ్స్ కానీ మల్టిపుల్ లెగ్స్లో వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. అంటే ఈ పర్టిక్యులర్ ఈ 35,500 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్నదాన్ని అమ్ముతూ ప్లస్ ఇక్కడి దాన్ని కూడా అమ్ముతారు. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అవుతుంది వస్తే వాళ్ళ యొక్క లాస్ను మినిమైజ్ చేసుకోవడం కోసం దీన్ని కూడా సెల్ చేస్తుంటారు. సో ఇలా వీళ్ళు మెయిన్ హెడ్జింగ్ పర్పస్ వాళ్ళ యొక్క లాస్ను మినిమైజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ట్రేడ్ చేసుకోవడానికి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఇంట్రాడేలో కూడా మనం ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుందనేది ప్రెడిక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నార్మల్ కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ది డే ఈఓడి ఎండ్ ఆఫ్ ది డే అయిపోయిన తర్వాత మనం ఇలా అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అనుకుంటే ఆ పర్టిక్యులర్ నెక్స్ట్ అప్కమింగ్ డే రోజు ఈ ప్రైస్ రేంజ్ మధ్యలో మూవ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం కంప్లీట్గా అంటే స్వింగ్ ట్రేడింగ్ వ్యూ ఉన్న వారికి, ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వారికి ఇలాంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే మూవ్ చేసుకుంటూ మనం రేపు ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ప్రెడిక్షన్, అదొక ప్రెడిక్షన్ మాత్రమే. ఇది గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్లో ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చైన్ డాటా కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మొత్తం నార్మల్గా మార్కెట్ డైరెక్షనే కొనసాగుతుంటుంది. సో అప్పుడు ఇవేవి పనికిరావు. అప్పుడు కూడా మనకు అంటే ఈ ఆప్షన్ చైన్ డాటాను లైవ్లో తీసుకుంటే లైవ్లో చూస్తే మనకు అక్కడ ప్రైజెస్ అనేవి చేంజ్ అనేది కనబడుతూ ఉంటుంది. అంటే పర్టికులర్ ఏ ప్రైస్ దగ్గర లాంగ్ బిల్డప్ అవుతుంది, పర్టికులర్ ఏ ప్రైస్ దగ్గర షార్ట్ బిల్డప్ అవుతుందని మనం ఐడెంటిఫై చేసినట్టయితే మనం ఇంట్రాడే పర్పస్లో కూడా పర్టికులర్ స్టాక్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చెప్పడానికి వీలవుతుంది. సో అలాంటి ఇంట్రాడే పర్పస్లో ఈ ఆప్షన్ చైన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ అప్కమింగ్ సెషన్స్లో ఒకసారి చూద్దాం. ఈ స్లైడ్స్ ద్వారా క్లియర్గా చూద్దాం, మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. మనం ఇంట్రాడేలో ఆప్షన్ చైన్ అనాలిసిస్ అంటే ఎన్ఎస్సి సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఈ 3 అంశాలే. ఓఐ ఒకటి, చేంజ్ ఇన్ ఓఐ ఒకటి, ప్రైస్ చేంజ్ ఒకటి, స్ట్రైక్ ప్రైస్ అనేది. స్ట్రైక్ ప్రైస్ ఎట్లాగో చేస్తామనుకోండి, ఈ 3 అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ 3 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు పర్టికులర్ అంటే ఎన్ఎస్సి సైట్లో ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి డాటా అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి డాటా అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ 3 మినిట్స్ ట్రేడర్ అయింది అనుకోండి, ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి ఆప్షన్ చైన్ డాటాను ఓపెన్ చేసి చూసినట్టయితే ఏ పర్టికులర్ ఏ ప్రైస్ దగ్గర ఆప్షన్ ఓఐ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది అనేది మీకు ఐడెంటిఫై చేయగలిగినట్టయితే మీరు డెఫినెట్గా ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మార్కెట్ అప్కమింగ్ సెషన్స్లో మీరు ప్రెడిక్షన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది కానీ దీనికి
చాలా ప్రాక్టీస్ అయితే అవసరం. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ ఇబ్బందిగా ఉంటుంది, ఆ డాటాను చూస్తుంటే అబ్బా ఇదేంటి అర్థం కాదని. కానీ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ మీకైతే డెఫినెట్గా ఈజీగా ఉండడానికి ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, ఉండడానికి సమస్య లేదు, ఉండకపోవడానికి. ఒకసారి చూడండి, మీరు పర్టికులర్ ఏదో ఒక టైం ఫ్రేమ్లో ఓపెన్ చేశారు, ఒక 10 o'clockకి ఇలా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా సినారియో కనబడింది. ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఏది జోను, రెసిస్టెన్స్ అన్నిటికంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది, 1 lakh ఉన్నది, ఇక్కడ 10,000 ఉన్నది. కాబట్టి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10,000. అంటే కొత్తగా ఈరోజు 10,000 కాంట్రాక్ట్ అనేది కొత్త మార్కెట్లోకి వచ్చినాయి. వచ్చి దీని ప్రైస్ ఏ విధంగా ఉంది, నెగిటివ్లో ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఇక్కడ షార్ట్ బిల్డప్ జరుగుతుంది. షార్ట్ బిల్డప్ జరిగింది అనుకుందాం. 10 o'clock మధ్యలో ఇలా ఉంది సిచ్యువేషన్. 10 o'clockలో ఇలా ఉంటే మీకు ఏమర్థమవుతుంది, ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక 15 minutes గడిచింది, ఒక హాఫ్ అన్ అవర్ గడిచింది. సో మనకి ఏమైంది, నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేసినప్పుడు సేమ్ సినారో ఇక్కడ ఇదేమైంది, ఇక్కడ ఈ 35,000 అనే స్ట్రైక్ ప్రైస్ ఇందాక 1 lakh ఉన్నది. సో ఇప్పుడు ఏమైంది, 80,000 అయింది. అంటే ఇక్కడ కొంతమంది ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ మనకు ప్రైస్ అనేది చూడండి, ఓ 20,000 అనేది ఎగ్జిట్ అయ్యారు కాబట్టి అది ఏ విధంగా మారింది, మైనస్లోకి మారింది. ఎందుకు ఇక్కడ మైనస్లోకి అంటే ఇది వీళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ బిల్డప్ అయింది, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వెనుకకి వెళ్ళిపోయింది. 35,000 నుంచి ముందుకు, అంటే 35,200కి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది షిఫ్ట్ అయింది. 35,000 నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. ఇందాక ఇక్కడ ఎంత ఉండే, ఓన్లీ 20,000 ఉండే. ఇక్కడికి వచ్చేసరికి నేను జస్ట్ ఓన్లీ కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ మాత్రమే తీసుకున్నాను, జస్ట్ అర్థం కావడం కోసం. ఇక్కడికి వచ్చేసరికి ఇందాక ఇక్కడ 300 కాంట్రాక్ట్సే ఉండే, ఇక్కడికి వచ్చేసరికి 70,000 అయింది. మీరు ఇది చూసినప్పుడు ఓ 10 o'clock అయింది అనుకుందాం. 10 o'clock ఈ ప్రాంతం చూశారు, దీన్ని 10:15 ప్రాంతంలో దీన్ని చూశారు. సో దీనికి తేడా అయితే ఉన్నది కదా డెఫినెట్గా. ఫస్ట్ చూసినప్పుడు 35,000 దగ్గర ఉన్నది, సెకండ్ చూసినప్పుడు 35,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది, నెగిటివ్లో ఉన్నది. కాబట్టి ఇది దేనిగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనికంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ప్రైజెస్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు రెసిస్టెన్స్ అనేది పైకి జరుగుతుంది. రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉండే, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది, రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. 35,000 నుంచి 35,200కి రెసిస్టెన్స్ అనేది షిఫ్ట్ అయింది. కాబట్టి ప్రైజెస్ పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ ప్రైజెస్ అనేవి కూడా అప్ సైడ్ అంటే పాజిటివ్లోకి మారుతుంది. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఒకటే ఉండే, తర్వాత ఇంకా 2 స్ట్రైక్ ప్రైస్ల దగ్గర కూడా గ్రీన్నెస్ అంటే బుల్లిష్నెస్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఆ పర్టిక్యులర్ స్టాక్ లేదా ఇండెక్స్లో తర్వాత సెషన్లో ఎలా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మనం ఇంట్రాడే పర్పస్లో ఆ పర్టిక్యులర్ అంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ను ఈ విధంగా మనం అనాలిసిస్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పి మీకు ఆ షార్ట్ పీరియడ్ అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇంకా పర్టికులర్గా దానికి తగ్గట్టుగా ఇంకేదైనా సప్లై జోన్ కానీ డిమాండ్ జోన్ కానీ ఉండి అక్కడ ఆ పర్టికులర్ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతూ పాజిటివ్ కానీ నెగిటివ్లో కానీ ఉంటే అక్కడ వరకు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది, లేదా అక్కడ నుంచి వెనుకకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఒక ప్రిడిక్షన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేనేం చేశానంటే లాస్ట్ ఐ థింక్ 26th or 25th ఇది నాకు ఐడియా లేదు డేటు. ఆ రోజున కొన్ని స్క్రీన్ షాట్లు తీసి ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ 35,000 దగ్గర చూడండి, 35,000 దగ్గర 97,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఇలా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ +1.5 అనేది ప్రైస్ అనేది చేంజ్లో ఉంది. సో అప్పుడు స్టాక్ అంటే చార్ట్ ఈ విధంగా ఉన్నది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, లాస్ట్ బిఫోర్ సిపిఆర్ ఉంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ తర్వాత ఇలా చూసిరు అనుకోండి, ఇలా చూసినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు ఈ చార్ట్కును దీన్ని చూసినప్పుడు మీకు ఏమర్థమైంది చూడండి. సేమ్ ఇదే 35,000 దగ్గర ఏం జరిగింది, 97,622 కాంట్రాక్ట్ అనేది అదనంగా ఇక్కడ ఓన్లీ 97 ఉండే 622 అదనంగా చేరినాయి. ఇక్కడ 825 ఉన్నది, ఇక్కడ 26,357 ఉంది. ఇక్కడ చేంజ్ ప్రైస్ చూడండి, చేంజ్ ప్రైస్ అనేది ఇక్కడ పాజిటివ్లో ఉండే ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్లోకి మారింది. అంటే దీని అర్థం ఏమవుతుంది, సో ఇక్కడ గ్రీన్ నుంచి అంటే బులిష్ నుంచి బెరిష్లోకి మారుతుంది ప్రైస్ చేంజ్ అనేది.
ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరు ఎంటర్ అయ్యారు? సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, రైటర్స్ ఎంటర్ అయ్యారు. కాబట్టి ఏమవుతుంది మార్కెట్ డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత రియాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సేమ్ చూడండి, ప్రైస్ అనేది రియాక్ట్ కాలేదా? ఇందాక ఇక్కడ ఉండే ఇమీడియట్గా సిపిఆర్కి అయితే రావడం జరిగింది. నేను తీసుకున్నది ఓన్లీ ఐ థింక్ 10 minutes 15 minutes ఓఐ డాటాని తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇలా అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రైస్ చూశాను కాబట్టి మనకి ఏమర్థమైంది, డెఫినెట్గా ఓఐలో చేంజింగ్ కనబడుతుంది కాబట్టి ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఇలా అనాలిసిస్ చేసుకోవడానికి ఇంట్రాడే పర్పస్లో ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పి పర్టికులర్ టైం ఫ్రేమ్లో మీరు చూసే విధానం అంటే ఏ టైం ఫ్రేమ్లో చూస్తుర్రు, ఎక్కడ చూస్తుర్రు దాని ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 minute క్యాండిల్ పెట్టుకున్నారు అనుకోండి, ఎవ్రీ 3 minute క్యాండిల్కి ఒకసారి డాటా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 3 minute క్యాండిల్ యొక్క మీరు ప్రిడిక్షన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కొందరు 15 minutes పెట్టుకుంటారు టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఎవ్రీ 15 minutesకి ఒకసారి చూడండి. చూసినప్పుడు మీకు డాటా అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రిఫ్రెష్ని బట్టి మనం ప్రైజెస్లో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చేంజెస్గా కనబడుతుంది, అబ్నార్మల్గా చేంజెస్ అనేది కనబడుతుంది. కాబట్టి ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం బయింగ్ కానీ సెల్లింగ్ చేయడానికి కానీ మనకైతే అవకాశం అయితే లభిస్తుంది. అంటే అక్కడికంటే అంతకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేదా అంతకంటే కిందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనం గెస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఇంట్రాడే పర్పస్లో కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఒక ప్రాబబిలిటీని మనం గెస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. స్టాక్ ప్రైస్ మూవ్ ఎట్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి అవకాశం అయితే జడ్జ్ చేయగలం. ఈ స్లైడ్ని చూడండి. ఈ స్లైడ్ని చూసినప్పుడు పర్టికులర్గా ఇది కొంచెం జూమ్ అవుట్ చేయండి. 35,000 దగ్గర చూసినప్పుడు 1,09,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదే 35,000 దగ్గర ఈ సినారియోలో 97,000 ఉన్నాయి. అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 minutes మీరు ఓఐ డాటాను క్లీన్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇలాంటి మీకు ఐడెంటిఫై అవుతుంది. చూడండి, ఇక్కడ 109 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 97 అయింది ఇదే 35,000 దగ్గర. ఇక్కడ ప్రైజెస్ అనేవి నెగిటివ్ బెరిష్లో ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి బుల్లిష్లోకి మారుతున్నాయి. కాబట్టి ఏమవుతుంది, దీని అర్థం లాంగ్ బిల్డప్ జరుగుతుంది. పర్టికులర్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర లాంగ్ బిల్డప్ జరుగుతుంది. అంటే 35,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చార్ట్ను చూసినప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకు ఇది బేరిష్ లెక్క, అంటే సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని అనుకుంటాం. కానీ ఆప్షన్ చైన్ డాటా ఏం చెప్తుంది, ఆప్షన్ చైన్ డాటా బులిష్ ఉంటుందని చెప్తుంది. ఆప్షన్ చైన్ డాటా బులిష్ ఉంటుందని చెప్తుంది. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ లెవెల్ బ్రేక్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం ఒక కంక్లూడ్కి వస్తాం. కంక్లూడ్కి వచ్చి మన వ్యూ బేరిష్ ఉన్నప్పటికీ ఈ ఆప్షన్ చైన్ డాటాను బట్టి మనం బుల్లిష్లోకి మారుతాం. సో అప్పుడు క్విక్ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ సినారియోలో ప్రైజెస్ అనేవి దీన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాయా వెళ్ళలేదా, ఇందాక ఇక్కడ ఉండే ఇలా ముందుకు వెళ్ళినాయా వెళ్ళలేదా. సో ఇలా మీరు ఒక మినిమం 15 minutes నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఓఐ డాటాను అనాలిసిస్ చేయండి. ఈ విధంగా అనాలిసిస్ చేయండి. డెఫినెట్గా మీరు ఆ ఇంట్రాడేలో ప్రైస్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా, ఏ లెవెల్స్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉందని చెప్పి మీరు ఒక ప్రిడిక్షన్ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 100% చేయకుండా ఒక 80% కేసులలో చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ను యూజ్ చేసుకుంటూ ఆప్షన్ చైన్ను అనాలిసిస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు పర్టికులర్గా మొత్తం ఆ ఆప్షన్ చైన్ అనాలిసిస్ పేజ్ని మీరు అనాలిసిస్ చేసేటప్పుడు సింపుల్గా ఎక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నదని చూడండి, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నదని చూడండి. సిగ్నిఫికెంట్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడ హై ఉండాలి, హై ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ రెండు హై ఉన్నాయనుకోండి, అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ రావాలి. సో ఇలా ఇక్కడ ఈ సందర్భంలో షార్ట్ బిల్డప్ అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ డైలీ డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఈ సందర్భం మనకు కనబడిందంటే ఆ పర్టిక్యులర్ ఆ స్ట్రైక్ ప్రైస్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకా పర్టికులర్గా మనం ఎండ్ ఆఫ్ డేలో చూస్తుంటాం కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుందని చెప్పి అవకాశం ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మనకు మార్కెట్ డైరెక్షన్ తెలియాలంటే కంప్లీట్గా అన్ని స్ట్రైక్ ప్రైజ్లలో మొత్తం ఇలాంటి సినారియోనే ఉండాలి. అన్ని ప్రైజెస్ అనేవి రెడ్ కలర్లోనే అన్ని డౌన్ఫాల్ వస్తూ ఉంటే మనకు ఏమనిపిస్తూ ఉంటుంది, కంప్లీట్గా ఆ కాల్ అనేది షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే సెల్లర్సు
డామినేషన్లో ఉన్నారు, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. మరి మనకు పుట్ సైడ్ ఎలా కనబడుతుంది? పుట్ సైడ్లో మొత్తం లాంగ్ బిల్డప్ కనబడుతూ ఉంటుంది, అన్ని గ్రీన్ కలర్లో కనబడుతూ ఉంటాయి, ప్రైజెస్ అనేవన్నీ గ్రీన్ కలర్లో మనకు షో చేస్తూ ఉంటాయి. వేరే ఇక్కడ మాత్రం అన్ని రెడ్ కలర్లో షో చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో మనకు అప్కమింగ్ డేలో, నెక్స్ట్ డేలో పర్టికులర్గా మార్నింగ్ సెషన్స్లో మనకు బేరిష్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంటుంది. ఒకవేళ దీనికి రివర్స్లో ఇక్కడ మొత్తం ప్రైజెస్ అనేవి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ కనబడుతుంటుంది, చేంజ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు సిగ్నిఫికెంట్గా హై కనబడుతుంటుంది. ప్రైజెస్ అనేవి మాత్రం పాజిటివ్లో కనబడతాయి, అంటే గ్రీన్ కలర్లో కనబడుతూ ఉంటాయి. చేంజ్ ఇన్ ప్రైజ్ అనేది ఉంటుంది చూడండి, అవి మొత్తం టోటల్గా కింది నుంచి పై వరకు మొత్తం పాజిటివ్లో కనబడుతూ ఉంటాయి. వేరే ఇక్కడికి వచ్చేసరికి ప్రైజెస్ అనేవి నెగిటివ్లో కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా హైయెస్ట్గానే కనబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం డిసైడ్ చేస్తాం? సో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అంటే ఆ నెక్స్ట్ అప్కమింగ్ డేలో మార్నింగ్ అవర్స్లో ఆ పర్టికులర్ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మనం ఓపెన్ చేయగానే మనకి రెండు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్టికులర్గా ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ కనబడుతుంది, వాటి యొక్క ప్రైస్ మూవ్మెంట్ ఏంటిది, లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ క్లియర్ అర్థమైపోతూ ఉంటుంది. ఒకవేళ రెండు షార్ట్ బిల్డపే జరిగినాయి అనుకోండి, అంటే ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయ్యి కనబడుతుంది, ఇక్కడ హైయెస్ట్ కనబడుతుంది, ఇక్కడ హైయెస్ట్ కనబడుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉంటాయి, డౌన్ సైడ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఇన్ ప్రైజెస్ అనేవి కూడా ఇవి కూడా డౌన్ సైడ్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి వ్యూ ఏంటిది అంటే వీళ్ళేమో డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నారు, వీళ్ళేమో అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండింటి వ్యూ ఏంటిది కాంట్రడక్టరీ వ్యూ. ఇలాంటి సందర్భంలో మనం సైడ్ వేస్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ నెక్స్ట్ డే మార్నింగ్ అవర్స్లో, మార్నింగ్ సెషన్స్లో మనకు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనం ఏం చేయాలి, కంప్లీట్గా ఈ మూడింటి మీదనే దృష్టి పెట్టాలి. ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలి. టోటల్ ఓఐ, చేంజ్ ఇన్ ఓఐ, ప్రైస్ ప్లస్సా మైనసా, ప్లస్ అయితే బుల్లిషు, మైనస్ అయితే బేరిషు మనకు తెలుస్తూ ఉంటుంది. సో లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అని తెలుస్తుంటుంది. మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది కొంచెం స్టార్టింగ్ ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది, తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఐస్ అనేది మెయిన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, సింపుల్గా ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఈ మూడు అంశాల మీదకి వెళ్ళిపోవాలి సింపుల్గా. ఓఐ, చేంజ్ ఇన్ ఓఐ, ప్రైస్, ఈ మూడు అంశాల మీదకి వెళ్ళిపోయి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, ఈ పర్టికులర్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు బిల్డప్ అవుతుందని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇది స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మీరు ఒక ట్రేడ్ బైస్ అంటే బై చేద్దాం అనుకుంటారా, సెల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆప్షన్ చైన్ డేటాను కూడా కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేస్తే మీ యొక్క ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది, అంటే మీ యొక్క వ్యూకి ప్రాబబిలిటీ పెరుగుతుంది. పర్టికులర్ మీరు ఏ ప్రైస్ దగ్గర బై చేయాలనుకుంటున్నారు, ఏ ప్రైస్ దగ్గర సెల్ చేయాలనుకుంటున్నప్పుడు దీన్ని ఒక్కసారి మీరు ఈ విధంగా అనాలిసిస్ చేసినట్టయితే మీకు ప్రాబబిలిటీ పెరుగుతుంది. అంటే మీరు బయింగ్కి ఇంకా కన్ఫర్మేషన్ ఎంట్రీ లాగా కనబడుతుంటుంది, లేదా సెల్లింగ్కి కన్ఫర్మేషన్ ఎంట్రీ లాగా దీన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్గా టైం టు టైం చేంజ్ అవుతుంది. మీరు తీసుకునే టైం పీరియడ్లో మాత్రమే చూసుకోవాలి. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మధ్యలో మిడ్ డేలో చూసింది లాస్ట్ వరకు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే చూసింది నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్కి పనికి వస్తుంది. మార్నింగ్ సెషన్స్ తర్వాత మళ్ళీ కీప్ చేంజింగ్ అవుతూ ఉంటుంది. అది మధ్యాహ్నం సెషన్కి ఈవినింగ్ సెషన్కి ఇలా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్గా ఆప్షన్ చైన్ మీద చేసేది ఉంటే దీన్ని చూసుకుంటూ మీ యొక్క లెవెల్స్ను ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు ఇంట్రాడే పర్పస్లో స్టాక్ ఒక ప్రైస్ని ప్రెడిక్ట్ చేయడానికి ఆప్షన్ చైన్ డేటా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎండ్ ఆఫ్ ది డే అవుతానేమో అప్కమింగ్ డేస్కి రెసిస్టెన్స్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందనేది ఒకటే తీసుకోవద్దు. మనం డైలీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు 3 స్ట్రైక్ ప్రైజెస్ తీసుకుంటాం, 3 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు తీసుకుంటాం. ప్రాబబిలిటీ ఈ మూడింటి దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు రేంజ్ అనేది పెద్దగా షిఫ్ట్ అవుతుంది. అలా మూడింటిని చేసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే మనం 3 స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 3 తీసుకోవడం వల్ల మనకు రేంజ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఒక లెవెల్ కాకపోతే ఇంకో లెవెల్ వర్క్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు అంటే ఏ టైం ఫ్రేమ్లో మీరు అనాలిసిస్ చేసుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. మీ యొక్క డైరెక్షన్ మీకు కూడా క్లియర్గా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు కూడా మాస్టర్ అయిపోతారు దీనిలో, ఏం డౌట్ ఏం లేదు. ఓకే, మీకు ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, ఇది నచ్చలేదని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.